హలో అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేనైతే మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ సమస్య అయితే మీకుందో లేదో తెలియదు, కానీ నేనైతే పాలు పెరుగు సమస్య అనేది మాత్రం బాగా ఎదుర్కొంటున్నాను. లోకల్లో పాలు పోయించుకోవాలి, గేదె దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్న కల్తీ, ఎక్స్ట్రా డబ్బులు పెట్టినా కల్తీ, బయట వాళ్ళు తెచ్చిపోసినా కల్తీ. ఈ కల్తీ ఏంటండి అసలు? మిగతావి ఆకుకూరలు, బియ్యం దగ్గర నుంచి ప్రతిదీ కల్తీ కల్తీ కల్తీ. ప్రతి ఒక్కటి మనము పురుగుల ముందేసిందే తింటున్నాం తప్పట్ల. చక్కగా గేదెలు కాచి పెంచి మనకి గేదెల దగ్గరికి వెళ్ళి గేదె పాలు పోయించుకునేటప్పుడు మంచి పాలు పెరుగు తీసుకోవాలని ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది. అక్కడ కూడా కల్తీ, మన దగ్గరికి వెళ్ళినా కలుపుతున్నారు. వాటర్ కలిపినా పర్లేదండి, వాటర్ కాదండి కలుపుతుంది, పౌడర్లు, ఆయిల్లు, దాని లేదా ఒక మెడిసిన్ లాంటిది కలుపుతున్నారనమాట. అసలు భయం వేస్తుంది, జిగటగా ఉంటుంది పాలు పెరుగు అయితే. అసలు ఎలా తీసుకోవాలండి అసలు? నాకైతే అసలు వాటి సైజ్ చూస్తుంటే అదొక ఆలోచన అనమాట. ఎందుకు ఇలా కల్తీ? చిన్న పిల్లలు, పసిబిడ్డలు, కొందరి దగ్గర తల్లిపాలు ఉండొచ్చు, లేకపోవచ్చు. కొందరు పాల డబ్బాలు కొనే స్తోమత ఉండొచ్చు, లేకపోవచ్చు. వాళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా గేదె పాలు తాపించాలి. వాళ్ళకు కూడా కల్తీ పాలు పోస్తున్నారు. వాళ్ళు ఎలా అండి, వాళ్ళ ఆరోగ్యం ఎలా కుదుటపడుతుంది? కడుపులో బిడ్డ పడిన దగ్గర నుంచి మెడిసిన్, బయటకు వచ్చాక మెడిసిన్, ఎలా అండి బతికేది అసలు? ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటే, గేదెలు పెంచేవాళ్ళు మాత్రం దయ ఉంచి చక్కగా ఒక 20 లీటర్కి 20 రూపీస్ ఎక్స్ట్రా తీసుకోండి. అంతేకాని కల్తీ పాలు మాత్రం దయ ఉంచి పోయవద్దు. ఇదే నా మనవి. నచ్చితే లైక్ చేయండి.